యాకోబు 12 మంది కుమారులలో యోసేపు ఒకడు. అతని తండ్రి యోసేపును అతని సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు మరియు అతని కోసం ఒక అందమైన రంగు అంగీని ఇచ్చాడు. అది చూసిన అతని సోదరులు వారవలేక అతనిని చూసి అసూయపడి అతని యొక్క గుంటలో వేసి అటుగా పోతున్న మార్గస్థులకు బానిసగా అమ్మివేస్తారు. అక్కడ ఎన్నో శ్రమలు కష్టాలు పొందిన తర్వాత యోసేపు ఐగుప్తు ప్రజల అధికారిగా నియమింపబడతాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. అయినప్పటికీ కూడా మనం యోసేపు వల్ల ఎన్ని శ్రమలు ఎదురైనా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునిపై మన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగితే మనం కూడా యోసేపు వంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ఆమేన్.